దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన లూకా గారు వ్రాసిన అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. ఇక్కడ ఏమైందంటే ఆరోహణమాయెను. మరణం అయిపోయింది, సిలువ అయిపోయింది, మరణం అయిపోయింది, భూస్థాపన అయిపోయింది, సమాధి తెరవబడటం అయిపోయింది, పునరుత్థానం అయిపోయింది. మరల ఒక సంఘటన జరిగింది. ఏమంటే ఆరోహణమాయెను. ఒలీవల వనమనబడిన కొండ మీద నుండి. అక్కడ ఇంకో మాట కూడా అన్నారు, వారు చదవండి. ఆ దేవదూత ఏమన్నారు చూడండి. ఏ రీతిగా పరలోకమునకు ఆ రీతిగానే తిరిగి వచ్చును. అందుకే ఏమనుకుంటున్నారంటే మరలా ఇప్పుడు కూడా ఒలీవల కొండ మీదకే ప్రభు రెండవ రాకడ అనుకుంటున్నారు. అక్కడే కదా ప్రకటించారు, అక్కడే కదా చెప్పబడిందని, మరలా అక్కడే అదే కొండ మీదకి వస్తారు అని తలంచుతూ ఉన్నారు. ఆరోహణ విషయంలోకి వచ్చినప్పుడు మరి మనం ఎత్తబడినప్పుడు అందరము ఒలీవల కొండ మీదకి వెళ్ళాల్సింది వస్తుందా? ఈ ప్రశ్న ఎప్పుడు వినుండరు కదా, ఎవరు అడిగి ఉండరు కదా. సరే, మనం అక్కడికి వెళ్ళే సంగతి ఏమో, ఆయన అయితే అక్కడికే వస్తారు. కానీ ఆ సమయంలో గలిలయ మనుషులు ఆ కొండ మీదే ఉన్నారు, ఆ కొండ మీదే ఉన్నారు కదా. చూడండి, మనం మళ్ళీ చదివిన భాగం చూడండి. 8వ వచనం. అమ్మ 6వ వచనం చూద్దాం. క్షమించు తల్లి. 6వ వచనం. ఎక్కడ కూడి వచ్చారమ్మ వీళ్ళు? ఎక్కడికి కూడి వచ్చారు చెప్పండి? ఒలీవల వనమనబడిన కొండ మీదకి వీళ్ళందరూ కూడుకున్నారు. ఆయన ఆరోహణం అవడానికి ముందు ఆ కొండ మీదకి వచ్చారు. ఆ కొండ మీదకి అందరూ చేరుకున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు అప్పటి వరకు? వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా మీకు? తాము బస చేయుచుండిన మేడగదిలో ఉన్నారు ఇప్పుడు దాకా. వాళ్ళు ఉండి ఆరోహణం సమయంకి వారు త్వరపడి ఎక్కడికి వచ్చారు? ఒలీవల వనమనబడిన కొండ మీదకి వచ్చారు. అక్కడ వారు ప్రభువును, మహిమ శరీరంతో ఉన్న ప్రభువును, తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్న ప్రభువును, పరలోకానికి వెళ్ళబోతున్న ప్రభువును కలుసుకున్నారు.